రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఐఎం పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఐ పార్టీ నాయకుడు మైనర్ మహిళ మీద అత్యాచారం చేసిండు. వాళ్ళ ఎంఐ పార్టీ శాసనసభ్యుని కొడుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వీళ్ళే వాళ్ళు చేస్తే మేము పడాలి. దీన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం కొంత చూస్తుంది. దీన్ని వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింస్, వాళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళు పడాలి, వాళ్ళకు ముయ్యాలి. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ. ఏ అధికార పార్టీ ఉన్నాడో వాళ్ళ పాలసీ, వాళ్ళ ఆలోచన ఇది. ఈ అత్యాచారాల విషయంలో రెగ్యులర్ గా సుల్తానాబాద్ లో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. నాగర్ కర్నూలులో గిరిజన మహిళ మీద వారం రోజుల పాటు అత్యాచారం చేశారు. ఇదే నాగర్ కర్నూలులో ఇద్దరు రైతు కూలి మహిళల మీద షాపు యజమానులు కారులో అత్యాచారం చేశారు. ఇట్లా అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ దీన్ని నిర్వహించే ప్రయత్నం పాలకులు చేస్తలేరు. కఠినంగా వివరిస్తే వాళ్ళకి భయం అనేది చూపడితే అప్పుడు గుండాలకు ఇటువంటి రౌడీలకు వాళ్ళు కంట్రోల్ ఉంటారు. ఏదో సామరస్యంగా దీన్ని ఉంచాలి, దీన్ని బయట తీసుకురావద్దు, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచన ఉంటే దాన్ని కాపాడలేరు. ప్రజలను కాపాడే పరిస్థితి లేదు. ప్రజలను కాపాడలేరు, మహిళలను అసలు కాపాడలేరు. మహిళలను కూడా ఇది జరిగింది. నేను మళ్ళా పోలీస్ అధికారులను కోరుతున్నా, మీరు ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందూ యువకుల మీద, ఆదివాసీ యువకుల మీద, ఈ ట్రైబల్ యూత్ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఇవి గొడవలు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. అందరం సహకరించాల్సిందే, అందరం కలిసి కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు జరగకుండా ఆపాల్సిందే. దానిలో ఏమనలేదు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరు కంట్రోల్ తప్పినా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, గొడవలు నిర్మూలించాల్సిందే. దానిలో ఏమనలేదు. కానీ గొడవలను ఆపడం పేరుతోని ఒక వర్గానికి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వ ఒత్తిళ్లకు పాలకుల ఒత్తిడి తలగుతే ఇలా గొడవలు ఆగే పరిస్థితి ఉండదు. నిష్పక్షపాతంగా వివరించండి. మీరు వాళ్ళను తృప్తిపరచడానికి ట్రైబల్ యూత్ ను, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దానికి వేరే రకంగా మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తారు. ఈ గొడవలు ఆగేటువంటి ప్రయత్నం జరగదు. మీరు కింది స్థాయి అధికారులు కూడా సీరియస్ చెప్పండి. కింది స్థాయి అధికారులకు కూడా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాని సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.